సార్ నమస్తే. నమస్తే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందన్నట్టు ఒక వీడియో అయితే బయటకొచ్చింది. అది ఒక సంచలనంగా కూడా మారింది. అలాగే ఈ హత్యకు కుట్ర చేయడంలో అరుణ, లేడీ డాన్ ఎవరైతే ఉన్నారో అరుణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమె నేపథ్యంలోనే, ఆమె ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినట్టుగా, ఆమెకి చేసినట్లయితే ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఆఫర్ చేశారని పెద్ద ఒక సంచలనంగా మారింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? నిజమేనా అసలు? అంటే ఆ అరుణ అనే ఆవిడని టార్గెట్ చేస్తూ రకరకాల వార్తలు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. ఆవిడకి ఒక ప్రిజనర్‌తో రిలేషన్ ఉందని, అవును. ఒక లైఫర్‌తో శ్రీకాంత్ అనేటువంటి లైఫర్‌తో ఆవిడకి రిలేషన్ ఉందని కొన్ని వీడియోలు ఆల్రెడీ సర్క్యులేట్ చేశారు. ఈవిడ రౌడీ షీటర్లతో ఉన్నటువంటి సంబంధాలతో ఏం చేయటానికైనా ఆవిడ వెనుకాడని మనిషి అని, ఆవిడ చేతుల్లో చాలామంది హంతకులు ఇలాంటి ముఠాలు ఉన్నాయని, ఈ ప్రాసెస్‌లోనే ఆవిడ మీద లేడీ డాన్ అనేటువంటి ఒక ట్యాగ్ ఇచ్చేసి ఆవిడకి ఒక ఒక హోదా కల్పించి, ఇప్పుడు ఆవిడకి వైసీపీయే ఒక ప్రోగ్రామ్ అప్పచెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ ప్రోగ్రామ్ ఏమిటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తొలగిస్తే, అంటే అతన్ని చంపేస్తే ఆ సీటు నీకు ఇస్తాం అని చెప్పారని, ఆ చెప్పడం వలన ఆవిడ వీళ్ళందరినీ రంగంలోకి దింపారని, ఏది ఈ శ్రీకాంత్ అనేటువంటి లైఫర్ని, ఇతరులని, దాని ద్వారా చాలా డబ్బులు వస్తాయని వాళ్ళు ఏదో తాగి మాట్లాడుకుంటున్నటువంటి వీడియో. అంటే ఇందులో డబ్బులే డబ్బులు, చంపేస్తాం అనే మాటలు దొరికాయి కానీ ఎవరు అనే పేరు లేదు. ఎవరు అనే పేరు లేదు, చంపేస్తే డబ్బులే డబ్బులు అనే మాట అయితే దొరికింది. ఇది ఆపాదిస్తే శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేశారు అని అనుకోవడానికి ఆస్కారం కల్పించవచ్చు. అలా ఒక వార్త ప్రచారం చేయటం ద్వారా, అంటే నిజానికి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారి దగ్గరికి విషయం వెళ్తే నా దృష్టికి ఇంకా విషయం రాలేదు, వస్తే కనుక నేను దాన్ని ఆయన్ని అలర్ట్ చేస్తాము, అలాగే ఆయన అడిగితే రక్షణ కల్పిస్తామని చెప్తున్నాడు అక్కడ. కానీ ఈ లోపల సోషల్ మీడియాలో దీన్ని విపరీతంగా ప్రచారం చేయటం ద్వారా వైసీపీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని చంపేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది అనేటువంటి ఒక నేరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం నేపథ్యంలో చూస్తే, అంటే ఇంత హడావిడి జరుగుతోంది, ఎస్పీ గారికి తెలియదు అటెంతకి, తెలియకుండా ఇంత హడావిడి జరుగుతోందంటే తెలుగుదేశం పార్టీ కుక్ చేసిందా ఈ వార్తని, వడ్డిస్తూ వారుస్తోందా అనేటువంటి అనుమానం కరగడానికి కావలసినటువంటి ప్రాతిపదిక అయితే కనిపిస్తోంది. అందుకని టోటల్గా మొదటి నుంచి శ్రీకాంత్కి సంబంధించిన వ్యవహారంలో అతనికి పెరోల్ రికమెండ్ చేస్తూ సంతకం పెట్టింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంటే అతను వైఎస్ఆర్సీపీ మనిషి, అతనికి ఈయన ఇచ్చాడు చాలా దయాగుణంతో, విశాల హృదయంతో అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడిచింది. అయితే ఇక్కడ పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనకు వైఎస్ఆర్సీపీ టైంలో కూడా పెరోల్ రాలేదు. ఆయన అప్పుడు కూడా ప్రయత్నం చేశాడు. ఆయన బంధువులు వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులను కలవటానికి నానా కష్టాలు పడ్డారు, తిరిగారు, పని అవ్వలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి వైఎస్ఆర్సీపీ నాయకురాలితో ఆయనకి రిలేషన్ ఉండి అతని కోసం ఏం చేయటానికన్నా సిద్ధపడే ఈ అరుణ అనేటువంటి ఆవిడుండి ఇంత అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక తనకి అవసరమైనటువంటి ఒక గ్యాంగులో అతన్ని కీలక సభ్యుడిగా మాట్లాడుకుంటున్న సందర్భంలో, మరి ఆ రోజున వాళ్ళు ఎందుకు తిరిగారు అన్నిసార్లు సెక్రటేరియట్ చుట్టూ, వాళ్ళ బంధువులు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ చుట్టూ వాళ్ళు ఎందుకు అన్నిసార్లు తిరిగారు? వాళ్ళు తిరిగిన ప్రతి సందర్భంలోనూ పార్టీ ఆఫీస్ దగ్గర వాళ్ళకి ఇమ్మీడియట్గా కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకలేదు కదా. అలా కూర్చుని సాయంత్రం వరకు వెయిట్ చేసి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. వాళ్ళ బంధువులు చెప్పుకున్నారు ఆ విషయాన్ని. కాబట్టి వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీకాంత్ అనేవాడికి ఏదో లబ్ధి చేకూరిపోయింది అని అనుకోవడానికి ఏం లేదు. అయితే అతనితో ఏదో సంబంధం ఉంటే ఉండుండొచ్చు వీడికి, కానీ ఆవిడ కూడా అంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్ లాగా అనిపించట్లేదు వాళ్ళ చరిత్రలు చూస్తే. ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు.
వాళ్ళకి లేనిపోనివి ఆపాదిస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఆధారం చేసుకుని వైఎస్ఆర్సీపీ మీద దాడి చేసేటువంటి ప్రోగ్రాం. అంటే ఆ పార్టీ ఇలాంటి పార్టీ, అది మనుషుల్ని చంపేస్తుంది, అది చాలా ప్రమాదకరం. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా చూసి చంపేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ పార్టీకి దూరంగా ఉండటం మంచిది. ఆ పార్టీని నిరంతరం ఓడించటం మంచిది. ఆ పార్టీని అసలు రూట్స్తో సహా పెకలించాల్సిన అవసరం ఉంది అనే నేరేటివ్ని ప్రజల మనసుల్లోకి ఇంజెక్ట్ చేయటం కోసం వీళ్ళిద్దరిని, వాళ్ళు చేసిన దానిలో తప్పులుంటే ఉండొచ్చు, ఆవిడ వాళ్ళ బిహేవియర్లో తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఆ అరుణ అనేటువంటి ఆవిడకి సంబంధించిన గొడవలు ఏంటి అంటే, ఇలాంటి క్యారెక్టర్స్ విషయంలో ప్రపంచానికి నైతిక కోణంలో వాళ్ళని అక్యూజ్డ్గా చూపించడానికి చాలా దొరుకుతాయి, కాస్త తవ్వకాలు జరిపితాయి. వాటిని ఆధారం చేసుకుని వీళ్ళని వీళ్ళ తాలూకా అంటే వీళ్ళ తవ్వకాల్లో దొరికిన అంశాలన్నింటినీ వీళ్ళ పార్టీకి, వీళ్ళు ఏ పార్టీతో అయితే ప్రస్తుతం ట్రావెల్ అవుతున్నారో ఆవిడ ట్రావెల్ అవుతుంది, శ్రీకాంత్ కాదు, ఆవిడ ట్రావెల్ అవుతున్నటువంటి పార్టీకి వీటన్నిటినీ ఆపాదించి అక్కడ డ్యామేజ్ చేయటం కోసం ఇవన్నీ వాడుకునే ప్రయత్నం చేయటం. అసలు పెరోల్ ఇవ్వటమే చాలా తప్పు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా మాట్లాడేస్తుంది. పెరోల్ ఇవ్వటం, ఒక లైఫర్కి పెరోల్ ఇవ్వటం తప్పెలా అవుతుంది? ఇప్పుడు దీనివలన అనేక పెరోళ్ళు ఆగిపోయి ఉన్నాయి. హోంమంత్రి గారిని స్ట్రైట్గా టార్గెట్ చేస్తూ రకరకాల వార్తలు వండారు తెలుగుదేశం మీడియా. ఈ మధ్య కాలంలో ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆ ప్రశ్నలు ఎదుర్కోలేకపోయింది ఆవిడ. కాబట్టి తర్వాత ఫర్దర్గా ఏ పెరోల్ కాగితం మీద సంతకం పెట్టడానికైనా ఆవిడ భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అనిత గారు. ఇది కండిషన్. ఇలా యాంటీ పీపుల్గా మీడియా తయారైపోయి ఒక ప్రోగ్రాముడుగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటిదే చేసింది. అప్పుడు కూడా చాలా కాన్షియస్గా ఆ రోజున లైఫర్స్ రిలీజ్ కోసం ఒక జీవో ఇచ్చాడు ఆయన. జీవో నెంబర్ 151 నాకు గుర్తున్నంత వరకు. అలా జీవో ఇస్తే గౌరు వెంకటరెడ్డి రిలీజ్ అయిపోతాడు అనే సాకుతో ఆ జీవోకి అడ్డం పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో. జానారెడ్డి గారు హోంమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఎందుకు అడ్డం పడ్డారు మీరంటే, గౌరు వెంకటరెడ్డి రిలీజ్. గౌరు వెంకటరెడ్డి అతను లైఫర్ కాదు, ఆయన నాన్ లైఫర్. ఆయన టైం అయిపోతే ఆయన్ని జైల్లో వాళ్ళు, ఆయనకు భోజనం ఉండదు, అక్కడ రేషన్ ఆగిపోతుంది, ఆయన బయటకు పంపించకపోతే కుదరదు. ఆ విషయం తెలుసు చంద్రబాబుకి. అయినప్పటికీ లైఫర్స్ని ఇబ్బంది పెట్టడం కోసం అడ్డం పడ్డాడు. అది ఆగిపోయింది జీవో విజయవంతంగా. ఆ జీవో మళ్ళీ ఎప్పుడు వచ్చింది? రోసయ్య గారు సీఎం అయినప్పుడు వచ్చింది. అంత టైం పట్టింది. కాబట్టి ఇలాంటి వేధింపులు తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. ఇలాంటి ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఇంకెవరినో టార్గెట్ చేసి దాడి చేయటం అనే కార్యక్రమం వాళ్ళకి మొదటి నుంచి ఉన్నదే. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ పరమ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ చేయుట, వైఎస్ఆర్సీపీ అంటే జనాల్లో భయోత్పాదం కలిగించుట. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ శ్రీకాంత్ అనేవాడి పెరోలు, అలాగే అతనికి ఆ అరుణ అనేటువంటి ఆవిడకి ఉన్నటువంటి రిలేషన్ని భూతద్దంలో చూపించి, దాన్ని నైతిక కోణంలో చూపించి, దీనికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఆశీర్వాదం ఉందని చెప్పి వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం నెల్లూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ చంపేసి, ఇప్పుడు కనీసం మినిమం సెన్స్ ఉంటుంది కదా ఆవిడకైనా, అవతల ఒకరిని చంపితే నీకు టికెట్ ఇస్తాము అని బేరం పెట్టారనేది ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. అంటే చంపితే నేరస్తురాలు అవుతుంది కానీ ఎమ్మెల్యే ఎలా అవుతుంది ఆవిడ? మినిమం సెన్స్ ఉంటుందిగా ఆవిడకైనా. దొరకకుండా ప్లాన్ చేస్తారేమో. దొరకకుండా అది ఈజీ కాదండి. ఏ మర్డర్ అయినా మర్డర్ జరిగిన తర్వాత ఎవరు ఏమిటి ఎలా చేశారనేది తెలియకుండా ఉండదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి కోర్టులలో సిబిఐ వాళ్ళు వెళ్ళి చేతులు ఎత్తేసారు, కానీ మోటోస్ ఏంటి, ఎవరు చేసి ఉండొచ్చు అనేది ఆ లోకల్ పీపుల్కి స్పష్టంగా తెలుసు. కాబట్టి అదేదో రకరకాల కారణాల చేత అది కేసు డిలే కావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలను ఎవరిని చంపితే అది అంత ఈజీగా బయటకు వచ్చేసే వ్యవహారమే. కాబట్టి ఇరుక్కుంటుంది ఆవిడ, క్రిమినల్ అవుతుంది. ఆ ప్రాథమిక జ్ఞానం ఉండాలి కదా. పొలిటికల్గా ఎదుర్కోవటం వేరు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి నెరేటివ్ చేస్తున్నారు? ఈ నెరేటివ్ ఎక్కడ దాకా వెళ్తుంది? చంద్రబాబు నాయుడికి లోకేష్కి కూడా జగన్ నుంచి ప్రమాదం ఉంది దాకా లాగుతారు. లాగి ఎందుకైనా సరే జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా లోపలేసేయాలి దాకా లాక్కెళ్ళగల సమర్థులు. అయితే
భారతీయ జనతా పార్టీ జగన్ని వాడుకోవటానికి వాళ్ళకు ఒక వేరే ప్రోగ్రాం ఉంది. రేపు బీహార్ ఎన్నికల వరకు అతనికి ఏ ఇబ్బంది లేదు. అక్కడ ఏదైనా తేడా జరిగి చంద్రబాబు నాయుడు తోక సాడిస్తే వాళ్ళకి ఇతనితో చాలా పని ఉంది. అవును. అప్పుడు ఆ పని జరగకపోతే ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఓకే. వీళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డికి చుట్టి ఆయన చంద్రబాబు నాయుడిని చంపించడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడని ఒక వార్త సర్క్యులేట్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాబట్టి ఇలాంటి కథనాలు కొంచెం హోల్డ్ చేసి నెమ్మదిగా